వెల్కమ్ టు ఏవీ ట్యుటోరియల్. ఇక ఈరోజు మనకు వచ్చేప్పటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నటువంటి ఈ యొక్క డిజిటల్ లైబ్రరీకి సంబంధించి ఈరోజు ఇంకో అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఇది ఒక గుడ్ న్యూస్ లాంటిది అనమాట. ఇప్పటి నుంచి మనం వెయిట్ చేస్తున్నటువంటి ఈ యొక్క డిజిటల్ లైబ్రరీ స్ట్రెచెస్ కానివ్వండి, అదేవిధంగా ఈ యొక్క ఫిలప్కి సంబంధించి ఏ విధంగా ఉన్నాయో మన ప్రతి ఒక్క డౌట్స్కి అయితే ఒక ఆన్సర్ అయితే దొరికింది ప్రజెంటు. ఇక మిగతా డౌట్స్కి కూడా ప్రతి డౌట్ కూడా ఆన్సర్ అయితే మనకి త్వరలోనే అందుతాయన్నమాట. ఇక్కడ మనం గతంలో చెప్పిన విధంగానే ప్రతి గ్రామ వార్డు సచివాలయ పరిధిలో ఒక్కొక్క డిజిటల్ లైబ్రరీకి సంబంధించి శంకుస్థాపన చేయబోతున్నారంటూ కూడా మనం గతంలో చెప్పడం జరిగింది ఎప్పటి నుంచో. దానికి సంబంధించి ప్రజెంట్ అయితే 4000 డిజిటల్ లైబ్రరీలకు సంబంధించి అయితే ఈ యొక్క నిర్మాణాలకు సంబంధించి ప్రజెంట్ కంప్లీట్ అయినాయి అనమాట. ఇక మరో సుమారు 7000 డిజిటల్ లైబ్రరీకి సంబంధించి మొత్తం వచ్చేప్పటికి 11,000 దగ్గరగా అయితే ఈ యొక్క డిజిటల్ లైబ్రరీ అయితే ప్రారంభిస్తున్నామంట. రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనకి కీలక ప్రకటన అయితే రావడం జరిగిందనమాట. సో మన యొక్క యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక గుడ్ న్యూస్ అనమాట. సో నెక్స్ట్ మనకి తరువాయి భాగం ఏంటంటే ఈ యొక్క బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా మ్యాక్సిమం 2 or 3 monthsలో కూడా కంప్లీట్ చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి ఆదేశాలు అయితే రావడం జరిగింది. ఇక ఒక్కో బిల్డింగ్ సంబంధించి గతంలో చెప్పిన విధంగానే 16 lakhs అయితే కేటాయించడం జరిగింది. మనకి టోటల్గా దీనికి సంబంధించి 1114 కోట్ల రూపాయలు అయితే దీనికి వెచ్చించడం జరుగుతుందన్నమాట. సో ప్రధానంగా ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయ పరిధిలో అయితే సెక్రటేరియట్ కానివ్వండి, ఈ యొక్క రైతు భరోసా కేంద్రాలు, అదేవిధంగా హెల్త్ క్లినిక్లు, వాటితో పాటు డిజిటల్ లైబ్రరీలను అయితే అనుసంధానంగా తీసుకురావడం జరుగుతుందన్నమాట. ఇక దీనికి సంబంధించి ప్రతి డిజిటల్ లైబ్రరీకి సంబంధించి మనకైతే ఒక పోస్ట్ అయితే కంపల్సరీగా అయితే ఫిల్ చేస్తారనమాట. ఎందుకంటే ఒక లైబ్రరీని కంపల్సరీగా ఉండాలి. ఇక 2 పోస్టులకు సంబంధించి మనకు క్లారిటీ రావాల్సింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి. ఆ యొక్క క్లారిటీ వచ్చినప్పుడు మీకైతే చెప్పడం జరుగుతుంది. ఒక పోస్ట్ అయితే కంపల్సరీ అనమాట. ఈ యొక్క పోస్టుకు సంబంధించి మనకి ఈ యొక్క క్వాలిఫికేషన్ సంబంధించి కూడా అడగడం జరిగింది. మనకి క్వాలిఫికేషన్ వచ్చేప్పటికి మ్యాక్సిమం దీనికి సంబంధించి ఈ యొక్క లైబ్రరీ సర్టిఫికేట్ అనే కోర్సు చేసి ఉండాలన్నమాట. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్ అనమాట. ఇక మిగతా వాళ్ళకైతే ఖచ్చితంగా ఎలిజిబుల్ అయితే లేదు. ఎందుకంటే మన సచివాలయ జాబ్స్ చూసినట్లయితే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పర్టికులర్ కోర్స్ చేసిన వాళ్ళకి ఎలిజిబుల్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా లైబ్రరీ కోర్స్ ఎవరైతే ఈ యొక్క సర్టిఫికేట్ కలిగి ఉంటారో వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్ అనమాట. మనకి ఈ యొక్క వైఎస్ఆర్ డిజిటల్ లైబ్రరీకి సంబంధించి ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి మనకు గతంలో చెప్పడం జరిగింది. ఎప్పుడు వస్తుంది ఏంటిదంటే ఖచ్చితంగా అండి మనకి రేపు జనవరిలో అయితే ఈ యొక్క ఎమ్మెల్సీ కోడ్ ప్రజెంట్ ఉందన్నమాట. ఇది అయిపోయిన తర్వాత జనవరిలో మనకి నోటిఫికేషన్స్ అయితే రాబోతున్నాయి. ఈ యొక్క సచివాలయానికి సంబంధించి నోటిఫికేషన్స్ అయితే మనకి మిగిలిపోయిన పోస్టులకు సంబంధించి ఆల్రెడీ లాస్ట్ ఈ యొక్క సీఎం గారు అయితే మనకి వెటనరీ డిపార్ట్మెంట్ సంబంధించి ఖాళీలు ఫిల్ చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇది అయిపోయిన వెంటనే దీనితో పాటు సచివాలయం నోటిఫికేషన్లో భాగంగానే మనకి ఈ యొక్క డిజిటల్ లైబ్రరీ నోటిఫికేషన్ అయితే వచ్చే అవకాశాలు చాలా ప్రస్ఫుటంగా ఉన్నాయి. మనలో గతంలో చెప్పడం జరిగింది జనవరిలో కన్ఫామ్గా నోటిఫికేషన్ ఉంటుందని. జనవరి కాకపోతే ఫిబ్రవరి, ఒక మంత్ అటు ఇటుగా అయితే కన్ఫామ్గా అయితే నోటిఫికేషన్ అయితే ఉంది. సో దీనికి సంబంధించి ఈ యొక్క కోర్సు చేసినటువంటి ఎవరైతే ఉన్నారో ఈ యొక్క లైబ్రరీస్కి సంబంధించి ప్రజెంట్ ఈ యొక్క లైబ్రరీ అంటే గ్రంథాలయ వారోత్సవాలు అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. 14 నుంచి 20 వరకు అయితే ప్రతి ఇయర్ అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. మనకు ఆల్రెడీ రేపటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట. ఇక దీనికి సంబంధించి ఈ యొక్క లైబ్రరీ వారోత్సవాల్లో భాగంగా మనకి ప్రతి చోట కూడా ఈ యొక్క లైబ్రరీస్ యొక్క యూజెస్ అవన్నీ చెప్పడం జరుగుతుందన్నమాట. ఫ్యాకల్టీకి సంబంధించి కానీ లైబ్రరీ యొక్క ఉపయోగాలు ఇవన్నీ కూడా అక్కడ వివరించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ యొక్క వారోత్సవాల సందర్భంగా డిజిటల్ లైబ్రరీ కాన్సెప్ట్ అనేది చాలా ప్రస్ఫుటంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక క్లియరెన్స్ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. ఇక ఈ యొక్క ఎవరైతే ఉన్నారో కోర్సు చేసిన వాళ్ళు వీరు విజయవాడలో అయితే రాష్ట్ర ప్రభుత్వానికి సంఘీభావంగా డిజిటల్ లైబ్రరీ పోస్టులు విడుదల చేస్తున్న ఈ యొక్క సందర్భంగా వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతుగా అయితే వీరు ఒక మీటింగ్ అయితే జగనన్న గారికి కృతజ్ఞతా సభ అయితే వీరు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుందంటూ కూడా మనకి ఈ యొక్క కోర్స్ చేసిన వ్యక్తులు అయితే మనం కన్సల్ట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా చెప్పడం జరిగిందనమాట. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పాదయాత్రలో ఇచ్చినటువంటి జగనన్న గారు ఇచ్చినటువంటి హామీకి అనుగుణంగా ఈ యొక్క డిజిటల్ లైబ్రరీ కాన్సెప్ట్ అనేది తీసుకొస్తున్నారు మా కోసం అంటూ కూడా వీరు ఒక స్పెషల్ థ్యాంక్స్ అయితే రాష్ట్ర సీఎం గారికి తెలియజేయడం జరుగుతుందంటూ కూడా ఆ యొక్క నవంబర్ 19 అయితే గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా విజయవాడ కేంద్రంగా అయితే వీరైతే సర్వోన్నత లైబ్రరీకి ఎదురుగా రాష్ట్ర సీఎం గారికి
ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తే వీలైతే రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా ధన్యవాదాలు తెలియజేసే ఒక సభను అయితే ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరికి ఒక కోర్స్ చేసిన యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా పాల్గొని ఈ యొక్క సభని రాష్ట్ర సీఎం గారికి కృతజ్ఞత సభకి స్పెషల్ థ్యాంక్స్ తెలపడానికి పాల్గొనాలంటూ కూడా వీరైతే ఒక రిక్వెస్ట్ అయితే చేయడం జరిగింది. ఎందుకంటే వీరు ఎప్పటి నుంచో 20 years నుంచి నోటిఫికేషన్ అయితే లేవన్నమాట. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం వీరిపై చూపిన ప్రత్యేకమైన చొరవకి వీరైతే రాష్ట్ర సీఎం గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు అయితే తెలపడం జరుగుతుందంటూ కూడా వాళ్ళు చెప్పడం జరిగిందనమాట. సో ఇక్కడ చూసినట్లయితే మనకి క్లియర్గా ఇవ్వడం జరిగింది స్థలాల కోసం కలెక్టర్లకు ఆదేశాలు. దీనికి సంబంధించి మనకి ఈ యొక్క గ్రామీణ ప్రాంతాల్లో కేవలం డిజిటల్ లైబ్రరీ భవనాల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం 1114 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది. వీటితో కలిపి 3.5 సంవత్సరాల్లో 9630 కోట్ల ఖర్చుతో గ్రామ సచివాలయ భవనాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ క్లినిక్లు వంటి వాటితో పాటు కలిపి గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం 44,000 భవనాలు అయితే వీరు నిర్మించినట్లు ఒక డేటా అయితే రావడం జరిగింది. ఈ యొక్క స్థలాల సేకరణకు సంబంధించి ప్రజెంట్ 3rd ఫేజ్కి సంబంధించి అనమాట. ఈ యొక్క కమిషనర్ ఎవరైతే ఉన్నారో కోన శశిధర్ గారు వాళ్ళైతే ఆ యొక్క కమిషనర్ గారు అన్ని జిల్లాల కలెక్టర్కి అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఫస్ట్ ఫేజ్కి సంబంధించి బిల్డింగ్స్ అన్ని కన్స్ట్రక్షన్స్ అయితే కంప్లీట్ అయినాయండి. ఇక సెకండ్ ఫేజ్కి సంబంధించి 3rd ఫేజ్కి సంబంధించి ఈ యొక్క మొత్తం బిల్డింగ్స్ అయితే రిమైనింగ్ బిల్డింగ్స్ అయితే మనకి రాబోతున్నాయి. ఇక్కడ నోటిఫికేషన్ మాత్రం వీలైనంత త్వరగానే రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే మనకి రావడానికి ఆశాజనకంగా వెయిట్ చేస్తున్నటువంటి ఈ యొక్క లైబ్రరీ యాస్పిరెంట్స్కి ఇది ఒక గుడ్ న్యూస్గా మనం చెప్పవచ్చు అన్నమాట. సో ఇది ఈరోజు ఉన్న అప్డేట్స్. థ్యాంక్ యూ.